కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మనం ఎటువంటి దినాల్లో ఉన్నాము. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎటువంటి దినాల్లో ఉన్నామంట? దినములు చెడ్డవి గనుక ఏం చేయాలి? మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేది. ఎటువంటి దినాల్లో మనం ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది? చెప్పాలి. ఎటువంటి దినాల్లో ఉన్నాం మనం? చెడ్డ దినాలు. ఎంత చెడ్డ దినాల్లో మనం ఉన్నామంటే, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే, దీనికి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో తెలుసా? ఈవిల్ డేస్. అంటే చెడ్డది, అంటే భయంకరమైన దినాలు. ఈ దినాలు ఎలాగున్నాయంటే మనం అందరం కూడా ప్రతిరోజు చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ప్రేమలు చల్లారిపోతున్న దినాలు. ఏ దినాలు? ప్రేమలు చల్లారిపోతున్న దినాలు. ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ప్రేమగా ఉండడం మర్చిపోతున్నారు ఈ రోజున. తల్లిదండ్రులు అంటే పిల్లలకు ప్రేమ ఉండట్లేదు, పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ ఉండట్లేదు, అత్త అంటే కోడలకు పడట్లేదు, అల్లుడంటే మామకి పడట్లేదు. ఒక కుటుంబంలోనే ఏమవుతుందండి? ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ప్రేమగా ఉండే ఆ వ్యవస్థను ఈరోజు మనం చూడలేకపోతున్నాం. అంత భయంకరమైన దినాల్లో మనం, అంత చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ఎటువంటి దినాల్లో మనం ఉన్నాం తెలుసా? దేవుడి వాక్యం సెలవిచ్చు రీతిగా దేశము మీదకి దేశము, రాజ్యము మీదకి రాజ్యము యుద్ధాలు జరుగుతున్నాయి. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ప్రజెంట్ చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్ననే ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చారు. మన పక్క దేశమైన పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది, మన మీదకి యుద్ధాలకు వస్తున్నారు. కొరియా దేశం మీదకి యుద్ధాలకు వస్తున్నారు. ఎక్కడ చూసినా సరే యుద్ధ వాతావరణాన్ని మనము చూస్తున్నాం. ఎటువంటి దినాల్లో ఉన్నామంటే ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం చూసే దినాల్లో, భయంకరమైన చెడ్డ దినాల్లో మనము ఉన్నాము. ఇంకెటువంటి దినాల్లో ఉన్నాము తెలుసా? ఎక్కడ చూసినా భూకంపాలు కలిగే దినాలు. ఎక్కడ చూసినా ఏం కలుగుతున్నాయండి? భూకంపాలు. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా సునామీలు, ఎక్కడ చూసినా తుఫానులు, ఎక్కడ చూసినా సుడిగాలుల్లోని దేశాలు కొట్టుకొని పోతున్నాయి. మొన్నటి దినాన్నే మనం చూసాం, విజయవాడ ప్రాంతంలో భయంకరమైన తుఫాను కదా, అవునా కదా? వరదలు వచ్చి విజయవాడ ప్రాంతం అంతటినీ కొట్టుకుపోయింది. ఆ విజయవాడ ప్రాంత ప్రజలు అంటున్నారు, మాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడూ కూడా విజయవాడ పట్టణాన్ని ఇంత పెద్ద తుఫాను కానీ, ఇంత పెద్ద వరదలు కానీ రాలేదు. ఎందుకు వస్తున్నాయి? భయంకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో మనము ఉన్నాం. అలా ఉన్నాము కాబట్టి. ఎందుకంటే ప్రజలు దేవుని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టిని పూజిస్తున్నారు. అందుకే దేశంలో భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మీకు తెలుసా? కేవలం భారతదేశం మాత్రమే కాదు, మొన్న విజయవాడ వరదల తర్వాత నెక్స్ట్ వీక్లోనే అమెరికా దేశంలో భయంకరమైన వరద. గంటకి ఎన్ని కిలోమీటర్ స్పీడ్తో వచ్చింది తెలుసండి? 650 కిలోమీటర్ స్పీడ్తో అమెరికాను కొట్టిపడేసింది వరద. కొట్టుకుపోయి ఇల్లు లెగిసిపోయే పైకి. అంత భయంకరమైన దినాల్లోని మనం ఉన్నాం. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా వ్యభిచారము, ఎక్కడ చూసినా మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోవడము, ఎక్కడ చూసినా ప్రజలు ఉపయోగపడే మాటల కన్నా ఉపయోగం లేని మాటల కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నారు. మొన్నటి దినాన న్యూస్ ఛానల్స్ అన్నింటిలో ఒక పెద్ద ఫ్లాష్ న్యూస్ ఏంటంటే తినే భోజనంలో కల్తీ జరిగింది. ఏ భోజనం? చిన్న లడ్డు.
ఏ భోజనం? ఓ చిన్న లడ్డూలో కల్తీ జరిగిందంట. రాజకీయ నాయకులు అందరూ ఏం చేశారు తెలుసా? వాళ్ళు చేసిన వాగ్దానాలు మర్చిపోయారు, వాళ్ళు చేసిన ఏంటిది పథకాలు, ఆ పథకాలు మర్చిపోయి అందరూ వెళ్ళిపోయి ఆ లడ్డు మీద పడ్డారు. ప్రజలు అంటున్నారు, ఒరే మాకు ఈ లడ్డూ గోలు ఎందుకు రానైనా, మాకు కావాల్సిన పథకాలు రిలీజ్ చేయండి అంటే, లేదు 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 దేవుడు కల్తీ అయిపోయాడు. దేవుడు కల్తీ అయిపోవడం ఏంటండి? రాజకీయాల్లో కూడా ఈరోజు చాలామంది దేవుణ్ణి లాగేస్తున్నారు. ఎక్కడ చూసినా మంచి అనేది లేని రోజుల్లో మనము ఉన్నాము. కనీసం దేవుణ్ణి పట్టించుకోలేని ఈరోజు మనం ఈ సృష్టిలోని మానవ జాతి ఎలా వచ్చింది అన్న ఆలోచన కూడా ఎవరికి లేదండి. అవునా కదా? ఈరోజు మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకంటూ ఒక విశ్వాసం ఉంది. మనందరికీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మనిషి ఎలా పుట్టాడంటే, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నేల మట్టిని తీసి దేవుడు నరుని నిర్మించాడు. పురుషునిగా స్త్రీనిగా దేవుడు నిర్మించాడు. ఈ వాస్తవం కూడా ఈరోజు చాలామందికి తెలియదు. మనిషి ఎలా పుట్టాడో మనిషికే తెలియలేని పరిస్థితి ఈరోజు ప్రపంచంలో చోటు చేసుకుంటుంది. ఎంత దారుణం అండి! మరికొంతమంది పనికొచ్చే పనుల కన్నా పనికిరాని పనుల వైపు ఎక్కువగా ఆసక్తి చూపే భయంకరమైన చెడ్డ దినాల్లో మనము ఉన్నాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకోవాలి? జ్ఞానుల వలె నడుచుకోవాలి. డోంట్ బి ఫూలిష్. నువ్వు ఎటువంటి దినాల్లో తెలుసుకొని, ఎటువంటి దినాల్లో ఉన్నావో నువ్వు తెలుసుకొని నీ సమయాన్ని మంచి వాటికి వెచ్చించు. పనికి మాలిన వాటికి, వ్యర్థమైన వాటికి నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఏది నీకు ప్రయోజనకరమో, ఏది నీకు మేలుకరమో, ఏది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఏది నీకు సమాధానాన్ని ఇస్తుందో, ఏది నీకు శాంతిని ఇస్తుందో, ఏది నిన్ను ప్రశాంతంగా ఉంచుతుందో దాంతో సమయాన్ని గడుపు నువ్వు. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడండి? పనికొచ్చే దానితో సమయాన్ని గడపట్లేదు, కానీ పనికి మాలిన వాటితోని సమయాన్ని గడుపుతున్నాడు. అవునంటారా కాదంటారా? నేను చెప్తుంది వాస్తవమా కాదా? ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ఇవి జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి. ఒక స్టూడెంట్ని అలా నేను సమయం వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకోనంటే ఆడంటారు, చదువు ఎప్పుడైనా చదవచ్చు, కానీ నా జీవితంలో ఒక మంచి అమ్మాయి దొరకదుగా, అందుకే ఆడు చదువు పక్కన పెట్టేసి అమ్మాయిల వెనక తిరుగుతున్నాడు. వాడు వీడినేమనాలి చెప్పండి? వీడికి భవిష్యత్తు రావాలంటే ఒక మంచి చదువు వీడు చదవాలి, ఒక మంచి ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. కానీ వీడు ఏంటంటున్నాడు? మన న్యూస్లో వచ్చిందో మీకు చెప్తున్నాను. ఇలా బాగా చదువుకోవచ్చు కదా అంటాడు. చదువు ఇప్పుడు కాబట్టి తర్వాత ఏం చదువుకోవచ్చు, కానీ మంచి అమ్మాయి దొరకాలిగా, అందుకే అమ్మాయిలు అంటే తిరుగుతున్నాడు అంటాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాడిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాడికి కావాల్సినవన్నీ ఇచ్చి, వాడికి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చి, వాడికి చదువుకి ఏది కావాలో అన్నీ వాడికి ఇచ్చి, అరే బాగా చదువుకోరా, మంచి పేరు తీసుకురారంటే వీడేం చేస్తున్నాడు? తల్లిదండ్రులు మర్చిపోతున్నాడు, వాడి యొక్క గురి మర్చిపోతున్నాడు, వాడి యొక్క దర్శనం మర్చిపోతున్నాడు, వాడి యొక్క అంబిషన్ మర్చిపోతున్నాడు. మర్చిపోయి ఏం చేస్తున్నాడు? వ్యర్థమైన వాటి వైపు వాడు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది యవనస్తులు లేదా చాలామంది యవనస్తులుగా ఉంటున్న వారు పెద్దవారి పట్ల ఒక బాధ్యత కానీ లేదా వారికి ఇవ్వవలసిన మర్యాద కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు బిడ్డలు లేరంటారా యవనస్తులు? ఏదైనా ఒక పని చేసినప్పుడు నా ఇంటిలో వారికి తెలియాలి అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా తన ఇష్టానుసారంగా చేసుకొని వెళ్ళిపోవడం ఈరోజు చాలామంది యవనస్తులు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దానండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ఓ యవన బిడ్డలారా వినండి జాగ్రత్తగా. ఏంటంటే నీ తండ్రి నీకు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధ విను, నువ్వు బాగుపడతావు. నీ తల్లి చెప్పే మాటలను పక్కన పెట్టేయవద్దు. ఏ తల్లిదండ్రి అయినా బిడ్డలు బాగుపడాలని చూసుకుంటారా, పాడైపోవాలని చూస్తారండి? బాగుపడాలని చూస్తారు. ఈ రోజున యవనస్తులకి అర్థం కావట్లే. నా తల్లి ఏదైనా చెప్పిందంటే నా మంచి కోసమే కదా,
నా తండ్రి ఏదైనా చెప్పాడంటే నా కోసమే కదా అని చెప్పి ఆలోచించే యవనస్తులు తక్కువైపోయారు. ఏమనంటే స్టైల్ అంటున్నాడు, ఏమనంటే ఫ్యాషన్ అంటున్నాడు, ఏమనంటే వెస్ట్రన్ కల్చర్ అంటున్నాడు. తల్లి చెప్తుంది, అమ్మా బయటికి వెళ్ళినప్పుడు మంచి దుస్తులు వేసుకొని వెళ్ళమ్మా, బయట సొసైటీలో మంచివారు లేరమ్మా, మృగాలు లాంటి వారు ఉన్నారు, చక్కని బట్టలు వేసుకొని వెళ్ళు అంటే ఆ కూతురు అంటుంది, అమ్మా నీకేం తెలుసమ్మా, అందం కనిపించాలి. ఎవరికి? ప్రపంచానికి అందం కనిపించాలంట. అలాగా శరీరం అంతా కప్పుకొని వెళ్తే సొసైటీ నన్ను ఎలా చూస్తుంది, నేను అందంగా ఉన్నాను ఎలా తెలుస్తుంది? నేను వెస్టర్న్ కల్చర్ పాటిస్తేనే, వెస్టర్న్ మోడల్లో బయటికి వెళ్తేనే కదా ప్రపంచానికి నేనేటో తెలుస్తుంది, నేను ఎంత అందగెత్తినో వాళ్ళకి తెలుస్తుంది. చివరికి ఏటైందమ్మా, ఎవడో చూశాడు, వాడికి ఆశ పుట్టింది, తన జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే పెద్దలు ఒక సామెత అంటారు, ఏంటంటే చేతులు కాలేక, బాగా తెలుసు సామెతలు మీకు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? అదేదో ముందే చేయొచ్చుగా, చెయ్యరు. తల్లిదండ్రుల మాట అంటే నిర్లక్ష్యము, తల్లిదండ్రులు చెప్తే ఏదో వాడు మమ్మల్ని ఆపేస్తున్నారు, మాకు ఫ్రీడమ్ లేకుండా చేసేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఏం చెప్తున్నా సరే అది మన మంచి కోసమే చెప్తారని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. అదే 1వ అధ్యాయము 10వ వచనము, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఏంటంట? నా కుమారుడా, నా కుమార్తె పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. నా వైపు చూడాలి అందరూ. దేవుని వాక్యం ఆ వాక్యం చదివినప్పుడు చూడండి, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా వైపు చూడండి. ఏంటంటున్నాడు? నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు. ఈరోజు లేదంటారా? నువ్వు మంచిగా ఉండడం చూసి, నువ్వు ఆరోగ్యంగా ఉండడం చూసి, నువ్వు దీవించబడడం చూసి, నువ్వు చక్కని ఉద్యోగం చేస్తున్నావని చూసి, నువ్వు సంఘంలో మంచి పరిచయం చేస్తున్నావని చూసి చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, నిన్ను పాడు చేయడానికి నీ వెంటే తిరిగిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటాడు. నువ్వు బాగా చదువుకుంటున్నావా, మంచిగా చదువుతున్నావా, మంచి ర్యాంక్ సాధిస్తున్నావా, అయితే ఎవడో ఒకడు ఉంటాడు. ఏమంటారు తెలుసా? ఎప్పుడు చదివేనా నీకు, పద అలా సరదాగా బయటికి వెళ్దాం, సరదాగా ఫ్రెండ్స్తో వెళ్దాం, సరదాగా బీచ్కి వెళ్దాం, సరదాగా పబ్కి వెళ్దాం, సరదాగా పార్క్కి వెళ్దాం. యూత్ అనేది ఐస్ క్రీమ్ లాంటిది, అది తగిన టైంలో తినకపోతే కరిగిపోద్ది. యూత్ని ఎంజాయ్ చేయాలి అని ఎవడో ఒకడు పాడు చేయడానికి నీ దగ్గరికి వస్తాడు. దేవుడు వాక్యం చెప్తుంది, అలా ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే వారి మాటలకు నువ్వు ఏమాత్రం ఒప్పుకోవద్దు. అమ్మాయి చక్కగా ఉంటుంది, చక్కగా తల్లిదండ్రులు చక్కగా పెంచారు, చక్కగా చదివించారు, ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. ఎవడో ఒకడు వెళ్తాడు, వెళ్ళి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే తను కలిగి ఉన్న ఉద్యోగం నుంచి తీసేయాలని చూస్తాడు. వెళ్తాడు, వెళ్ళి అంటాడు, నీ అంత అందంగా ఈ ప్రపంచంలో ఎవరో లేరు తెలుసా. ఒకసారి ఏదో మొన్న ఎలాగా స్వైప్ చేస్తే ఏదో ఒక వీడియో చూశాను. అని అంటాడు, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయితో అంటాడు అన్నమాట, ఏమండి రెక్కలు లేని దేవదూతల్ని ఏమంటారో మీకు తెలుసా? ఇది రెక్కలు లేని దేవదూతల్ని అంటే రెక్కలు లేని ఏంజల్స్ని ఏమంటారో మీకు తెలుసా? అమ్మాయి అంటుంది, ఏమోనండి ఏమంటారో తెలియదు. అంటాడు, ఏమంటారండి, మీ పేరు చెప్తే సరిపోదు. ఏంటంట, మీ పేరు చెప్తే సరిపోదు. అంతే, అమ్మాయి ఫ్లాటు. ఇంక ఉద్యోగం వదిలేసింది, తల్లిదండ్రులు మర్చిపోయింది, ఇంక వీరితో చట్టాపట్లు వేసుకొని తిరగడం స్టార్ట్ చేసింది. కాబట్టి గమనించండి, పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు ఒప్పుకోవద్దు. భక్తుడైన యోసేపు దేవుడు తనకిచ్చిన బాధ్యతను చక్కగా చేస్తున్నప్పుడు పోతీఫరు భార్య వచ్చిందండి. వచ్చి అంటది, యోసేపు కమాన్ లెట్స్ ఎంజాయ్, మనం ఎంజాయ్ చేద్దాం, ఇంట్లో ఎవరు లేరు, కమాన్ రా అంటే యోసేపు ఏమన్నాడండి, నిజమా ఎవరు లేరు, అబ్బా ఇలాంటి అవకాశం కోసం ఎన్నో రోజులుగా నేను వెయిట్ చేస్తున్నాను, సరైన అవకాశం వచ్చింది పద అన్నాడా? నో. ఇంట్లో ఎవరు లేకపోయినా నన్ను చేసిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా నేను ఏ పాపమును కూడా చేయనని చెప్పేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు పేట మనవి చేస్తున్నాను, మన సంఘములో అలాగే ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా
పాపులు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు వ్యర్థమైన పనులు చేయడానికి, అసహ్యకరమైన పనులు చేయడానికి, అసభ్యంగా ప్రవర్తించడానికి, మీ సమయాన్ని వృధా చేయడానికి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు ఖచ్చితంగా చెప్పేసేయాలి, నో, నేను నీతో ఆ పని చేయడానికి నేను ఇష్టపడను, నీతో టైం వేస్ట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకంటూ బాధ్యత ఉంది. ఐ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ. నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి. నా జీవితం పట్ల ఒక యాంబిషన్ నాకు ఉంది, ఒక గురి ఉంది. ఆ గురిని నేను చేరుకోవాలంటే నేను నీతో కాలక్షేపం చేస్తే నేను సాధించలేను అని చెప్పి నువ్వేం చేయాలి? మొహం మీద చెప్పేయాలి. ఏం చెప్పాలి? పాపులు నిన్ను ఏ ఉద్దేశంతో ప్రేరేపిస్తున్నారో, ఏ మాటలతో నిన్ను ప్రేరేపిస్తున్నారో ఆ మాటలకు నువ్వేం చెప్పాలి? నో. కొన్నిసార్లు ఈ నో అనడం చాలా కష్టం. తెలుసా మీకు ఆ విషయం? ఈ నో అని చెప్పడం చాలా కష్టం. ఫ్రెండ్స్ వస్తారు, ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? ఎగ్జామ్ ఉందిరా, ప్రిపేర్ అవుతున్నాను. అరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది కానీ రా, ఎగ్జామ్ అయిపోతే నీకు జాబ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మరలా మనం కలవలేము, కాబట్టి ఈరోజు మనం ఎంజాయ్ చేద్దాంరా అని అంటాడు. అరే ఈరోజు నువ్వు రాకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ప్రామిసేరా అనగానే పాప నో అనలేడు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను పాడు చేసే ఏ వ్యక్తి అయినా, నిన్ను పాడు చేసే ఏ అలవాటైనా, నిన్ను పాడు చేసే ఏ విధమైనదైనా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, అది నీ కంట పడినప్పుడు, నీ ఎదురుగా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నో అని చెప్పగలగాలి. ఎప్పుడైతే నువ్వు నో అని చెప్తావో దేవుడు నిన్ను ఇంకను అనేక ఉన్నతమైన స్థానములో దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యోసేపు జీవితాన్ని చూడండి. 44 భార్య వచ్చి బలవంతం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఎస్ అన్నాడా, నో అన్నాడా? ఏమన్నాడు? నో అన్నాడు. నో అంటే ఏమైంది? ఆ 44 వచ్చి యోసేపుని 2 సంవత్సరాలు జైల్లో పెట్టేశాడు. అయితే ఆ తర్వాత ఏమైంది? దేవుడు ఆ ఈజిప్ట్ దేశానికే దేవుడు యోసేపుని ప్రధానమంత్రిని చేసేసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పాపానికి నో అని చెప్తావో దేవుడు ఏం చేస్తాడు? తాను చేయవలసిన పని నీ ద్వారా జరిగించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అలాగే 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ఏం చేయాలంట? నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి? నీ తల్లిదండ్రులను, నీకంటే పెద్దవారికి నువ్వు లోబడి ఉండాలి, వారిని గౌరవించాలి, వారికి మర్యాద ఇవ్వాలి. వారు నీకు ఏ బాధ్యత అయితే అప్పగించారో ఆ బాధ్యత ఖచ్చితంగా నువ్వు చేయాలి. అలాగే రెండవది ఏంటిది? పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయకూడదు? యాక్సెప్ట్ చేయకూడదు. ఏం చెప్పాలి? నో చెప్పాలి. నువ్వు బైబిల్ చదువుతున్న టైంకే నీ కింద ఆవిడో, ముందు నీ ఇంటి ముందున్న ఆవిడో, నీ అనుకున్న ఆవిడ వస్తుంది. ఏం వదినా ఏం చేస్తున్నావు అందనుకో, నువ్వేం చేయాలి? వెంటనే బైబిల్ పక్కన ఏం లేదు వదినా ఏం చేస్తున్నావు, ఆ సీరియల్ వచ్చింది కదా, ఆ సీరియల్లో ఏమైందో తెలుసా అని నిన్ను ప్రేరేపించింది అనుకో, నువ్వేం చెప్పాలి? అమ్మ వదినా ఆగమ్మా, నేను బైబిల్ చదువుకునే టైం అయింది, మరలా మనం మాట్లాడదాం. అది పనికి మాలిన కబుర్లు అవి, అవునా కాదా? ఈ రోజున చాలామంది కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ డిస్కషన్లే, ఈ కన్వర్సేషన్లే. ఏమైందో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఆ కోడలు ఏం చేసిందో తెలుసా? ఈ ఇంట్లో ఈ కొడుకు ఏం చేశాడో తెలుసా అని చెప్పడం. చక్కగా పచ్చగా ఉన్న కుటుంబంలోని ఏం చేస్తున్నారు? నిప్పెట్టేస్తున్నారు. అందుకే మరలా చెప్తున్నాను, నీ కుటుంబంలో ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు అది నీ కుటుంబంలోనే ఉండాలి తప్ప అది బయటికి వెళ్ళడానికి వీలు లేదు. నీ కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనే నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు దానికి పరిష్కారం ఇస్తాడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను పెట్టింది దేవుడే. ఆ దేవుని దగ్గరికి వస్తేనే నీకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గమనించాలి. ఎప్పుడైనా నువ్వు ఏదైనా పని చేస్తే, మూడవది ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు.
నీకు ఎలా కనిపిస్తే అలా నువ్వు వెళ్ళిపోవద్దు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఆ ప్రెసెంట్ ఆ టైంలోని వాళ్ళ మూడ్ ఎలా ఉంటే ఆ పని చేసేయడానికి ఇష్టపడతారు. ఒక ఎజెండా ఉండదు, ఒక టైం టేబుల్ ఉండదు, ఒక ప్రాసెస్ గుండా వెళ్దామని ఉండదు. అంతే. ఏమనుకుంటారు, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో అలా చేశారు. హ్యాపీగా ఉన్నారనుకోండి, హ్యాపీగా ఉన్న ఆ పని చేయకూడదు, కానీ హ్యాపీగా ఉన్న ఈ సంతోష సమయంలో ఏం చేస్తారు, ఏం పర్లేదు అలా చేసేద్దాం అని చెప్పి సొంత నిర్ణయాలు తీసేసుకొని ఆ పనులు చేసేస్తూ ఉంటారు. చేయాల్సిన పనులు చేయరు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు, కొన్నిసార్లు నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు, కొన్నిసార్లు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళడానికి నీ యొక్క బ్రెయిన్ నీకు ప్రేరేపణిస్తుంది. అటువంటి వాటి వైపు నువ్వు వెళ్ళొద్దు. ఎవరో జీవితంలో జరిగిందని నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఎవరి జీవితంలోనే మిస్టేక్ జరిగిందని నీ జీవితంలో కూడా అలాగవుతుందని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని సంతోషంగా గడపవలసింది పోయి నువ్వేం చేస్తున్నావు, ఏవేవో నీ మనసులో పెట్టేసుకొని నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ప్రియమైన దేవుని సంగమా, మనలో ఏ ఒక్కరు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత నిర్ణయాల మీద ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా, నీకంటే అనుభవం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, నీకంటే తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా, వారి దగ్గరికి వెళ్ళు, అడుగు. ఇలా చేయాలనుకుంటున్నానండి, ఇది మంచిదా కాదా, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఆ స్థలము మంచిదా కాదా, ఇలా చదవాలనుకుంటున్నాను, ఈ కోర్స్ చేస్తే మంచిదా కాదా, అడుగు. చూడండి, సాధారణంగా 10th అయిపోయిన పిల్లలు కంగారు పడిపోతారు, ఏం చదవాలని. వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి, అన్న నేను 10th అయిపోయింది, 10th తర్వాత ఏం చేయాలి, అక్క నేను 10th అయిపోయింది, 10th తర్వాత ఏం చేయాలి అడగాలి. అదే నాకు ఎవరితోని పని లేదు, ఎవరి మాట నేను ఒక మోనార్క్ని అనుకుని వెళ్ళిపోయాడు అనుకోడు, ఏమవుతుంది చెప్పండి? వాడు చదివిన చదువుకి ఆ తర్వాత చేయాల్సిన కోర్సుకి సంబంధం లేకుండా ఏదైనా చదివాడు అనుకోండి, వాడికి ఉపయోగం ఉంటుందా చెప్పండి? ఉపయోగం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి, అది దేవునికి ఇష్టమా కాదా, అది దేవుని యొక్క చిత్తమా కాదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మరి ప్రత్యేకించి సంఘములో ఉన్న మనము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు అది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని మీరు ఎవరిని అడగాలి? సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని సేవకుని మీరు ఖచ్చితంగా అడగాలి. మన దిన షకీనా మ్యారేజ్ అయినప్పుడు మీకు తెలుసా, వాళ్ళ అమ్మ నాన్నగారు ఒకే మాట అన్నారు, నాన్న మొత్తం అంతా నువ్వే చూసుకో. వాళ్ళ అన్న మాట అదే, మొత్తం నువ్వే చూసుకో, మాకు తెలియదు కొన్ని విషయాలు, మాకు తెలియదు కాబట్టి నువ్వు చూసుకో. వాళ్ళకంటే నేను పెద్దోన్నా చెప్పండి? వాళ్ళకంటే నేను పెద్దోన్నా కాదే. కానీ దేవుని యొక్క వాక్యంతో వారు పోల్చారు, దేవుని యొక్క సేవకునిగా ఆ మర్యాద ఇచ్చారు, ఆ గౌరవాన్ని ఇచ్చి వాళ్ళు అన్నారు, నువ్వే చూసుకోరానా, మాకు తెలియదు ఏ రోజు ఏంటి ఎలా చేయాలో అన్నప్పుడు చక్కగా మాట్లాడుకున్నాం. కాబట్టి అక్కడ అడగండి కొన్ని విషయాలు, పెళ్లి కూతుర్ని ఎలా చేయాలి, ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, అవన్నీ మేము మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని చేసాం. అంత మర్యాదకరముగా చాలా నీట్గా ఒక డిసిప్లిన్గా ఒక ప్రాసెస్లో కార్యక్రమం అంతా జరిగింది. షకీనాకి అన్ని దగ్గరుండి నేనే చేశాను. ఆ ఫొటోస్ పెట్టని చూసారా, తన ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి నేనే వెళ్ళాను, కారులో ఎక్కించినప్పుడు నేనే ప్రార్థన చేశాను, కారు వెళ్ళినప్పుడు నేనే ప్రార్థన చేశాను, అక్కడికి వెళ్ళి కళ్యాణ మండపం దగ్గరికి ఆ పందిరి దగ్గర తీసుకుని వస్తున్నప్పుడు నేనే వెళ్ళాను, ఆ లాడ్జ్కి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను, నేనే తీసుకొచ్చాను, ఆ స్టేజ్ ఎక్కించినప్పుడు నేనే ఉన్నాను. మొత్తం కార్యక్రమం అంతా కూడా సేవకుని సమక్షంలోనే జరిగింది. కొన్ని విషయాల్లోని మనము నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు తన సేవకుడికి కొన్ని ఆలోచనలు ఇస్తాడు, కొన్ని తలంపులు ఇస్తాడు, కొంత అనుభవం ఇస్తాడు. ఆ అనుభవం గుండా వెళ్ళినప్పుడు మనము ఏది ఇండిసిప్లిన్గా కాకుండా డిసిప్లిన్గా ప్రతీది కూడా జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంకా మనం ఎలా జీవించాలి, ఈ చెడ్డ రోజుల్లోని ఒక మంచి వ్యక్తిగా మనం ఎలా జీవించాలనేది మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రాసుకుంటున్న వాళ్ళు చక్కగా రాసుకోండి, అద్భుతమైన మాటలు మళ్ళా దొరకవు మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూసి నేను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట 4వది ఏంటిది? క్రీస్తు యొక్క సువార్తకు తగినట్టుగా మీరు జీవించండి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. బెదిరించేవారు మొదలయ్యారు, ఆటంకపరిచేవారు చాలామంది కొక్కలుగా వచ్చేస్తున్నారు. సత్యం ఏదో తెలియక, మంచి ఏదో తెలియక, అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాక చాలామంది ఈరోజు సువార్తని ఆటంకపరిచేవారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరం జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేక దేవుని మందిరాలకు వచ్చే దౌర్జన్యం చేసేవారు చాలామంది ఉన్నారు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆటంకపరిచి బెదిరించేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అలా బెదిరించేవారు చాలామంది ఈ దుర్దినాల్లో ఉన్నారు. ఈ చివరి దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో బయలుదేరారు చాలామంది. అయితే మీరేం చేయాలి? వారికి బెదిరిపోకుండా క్రీస్తు సువార్త తగినట్టుగా మీరు ప్రవర్తించండి. దేవునికి స్తోత్రం. ఎలా ప్రవర్తించాలంట? క్రీస్తు సువార్తకు తగినట్టుగా. మీరు ఏ విషయమును గురించి అయితే, మీరు ఎలాగైతే ఏ మాట నమ్మి ఈ క్రీస్తుని గురించి ఏ మాట మీరు విశ్వసించి క్రీస్తు దగ్గరకు వచ్చారో, ఏ విధంగా జీవిస్తున్నారో ఆ జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవడో బెదిరించారని చెప్పి యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఉంటేనే, యేసు ప్రభు నమ్ముకుంటేనే నీకు పరలోక రాజ్యము గ్యారంటీ. అందుకే యేసు ప్రభు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. ఏ మనిషి అయినా సరే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ మనిషి ఖచ్చితంగా ఎవరిని తెలుసుకోవాలి? యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. కొంతమంది అంటారు, ఏంటి మేము చాలా మంచివారమండి, మేము ఏ పాపము చేయలేదండి, మేము చాలా పుణ్యకార్యాలు చేసాము, దాన ధర్మాలు చేసాం, మాకెందుకు యేసు ప్రభు? పుణ్యకార్యాలు చేశాంగా. కొంతమందికి ఆలోచన ఉంటాయి, కొంతమందికి ఈ ఆలోచన ఉంటుంది, మంచి పనులు చేస్తే ఎక్కడికి వెళ్తాం చెప్పాలి. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతాం అంటారు. కానీ నిజానికి అది వాస్తవం కానే కాదు. నువ్వు మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా సెకండరీ. ముందు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళే, నీ పాపమును తన పరిశుద్ధ రక్తముతో కడిగే, నిన్ను నరకమును తప్పించే దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోమని పాపం నుంచి విడిపించబడతావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు నమ్ము అంతే. ఇంక నువ్వు బలులు ఇవ్వాల్సిన లేదు, హోమాలు చేయవసరం లేదు, ఏ విధమైన బలి అర్పణలు అర్పించవసరం లేదు. యేసుక్రీస్తు ఒక్కసారి సమస్త మానవాళి కొరకు ఆయన మరణించాడు, బలిగా అర్పించబడ్డాడు. అది నమ్మితే చాలు నువ్వు రక్షించబడతావు. అంటే లేదండి నేను మంచి కార్యాలు చేశాను అందుకే నాకు యేసు ప్రభు వద్దు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇమిగ్రేషన్ లైన్లో నించున్నాడు. నించున్న తర్వాత ఫ్లైట్కి టైం అయింది. ఫ్లైట్కి టైం అయినప్పుడు లైన్లో ఉన్నాడు. అక్కడ చెక్ చేసేవాళ్ళు అందరూ కూడా చెక్ చేస్తున్నారన్నమాట. పాస్పోర్ట్ ఉందా లేదని చెక్ చేస్తాం. ఒక వ్యక్తి వచ్చాడు, మీకు అర్థం అవడం కోసం చెప్పి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి రాగానే పాస్పోర్ట్ అడుగుతాడు. అంటాడు, నాకెందుకండి పాస్పోర్టు? నేను నా దేశంలో అందరికీ మేలే చేశాను,
నేను మా దేశంలో అందరికీ మంచి కార్యాలు చేశాను. ఆకలిగా ఉన్నవాడికి ఆకలి తెచ్చాను, బట్టలు లేనివాడికి బట్టలు ఇచ్చాను, ఇల్లు లేనివాడికి ఇల్లు కట్టించాను, అనారోగ్యంతో ఉన్నవాడికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను, డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చాను, ఎవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చాను. నాకెందుకు పాస్పోర్ట్ అంటే వాడు విమానం ఎక్కగలడా? హలో, నా మాట అర్థమైందా మీకు? అమ్మ అర్థమైందిరా? నా మాట అర్థమైందా? ఇప్పుడు ఆ వ్యక్తి పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్ ఎక్కి మరొక దేశానికి వెళ్ళగలడా? అదేంటండి, పుణ్యకార్యాలు చేశాడుగా, మంచి కార్యాలు చేశాడుగా, వెళ్ళడా? ఎందుకు వెళ్ళడు? ఈరోజు చాలామంది ఆలోచన అలాగే ఉంది. నువ్వు భారతదేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటేనే నీకు వల్ల కాదు. పాస్పోర్ట్ లేకపోతే నువ్వు మరొక దేశానికి వెళ్ళే అవకాశం నీకు లేదు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నువ్వు ఎంత మంచోడమైనా, మీ తాతగారు మీ మామగారు ఎంత మంచోళ్ళైనా నీకు వెళ్ళే ఛాన్సు లేదు. నువ్వు భారతదేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ చేతిలో ఏముండాలి? యూ షుడ్ హ్యావ్ ఎ పాస్పోర్ట్. పాస్పోర్ట్ లేదండి, నేను మంచోడినండి, ఎవరినైనా అడగని చెప్తారు నేను ఎంత మంచోడిని అంటే, బాబు నువ్వు ఫ్లైట్ ఎక్కాలన్నా మరో దేశానికి వెళ్ళాలన్నా పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ పప్పులేవి ఇక్కడ ఉడగవు అని తోసేస్తారు బయటికి. ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్ళడానికే నీకు పుణ్యకార్యాలు నీకు సెట్ట కానప్పుడు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలంటే నీకు పుణ్యకార్యాలు ఎలా సహాయపడతాయి అనుకుంటున్నావు? ఆలోచించేయి. దేవుడు నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, ఇంకిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ అంటారు, ఉపయోగించు. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడానికే నీకు అవకాశం లేదు పాస్పోర్ట్ లేకపోతే. మరి నువ్వు ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? నువ్వు వెళ్ళాలంటే నీ పాస్పోర్ట్ ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకు పాస్పోర్ట్ ఎవరు? మనం సేవిస్తున్న యేసయ్య. ఆయన లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం లేనే లేదు. కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో నువ్వు ఎలా ఉండాలి? తగినట్టుగా జీవించు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ జీవించు. అప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఈ భయంకరమైన దినాల్లో, ప్రేమలు కరువైపోతున్న దినాల్లో ఇంకా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా? చదువుతాం ఒకసారి 1 పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ప్రేమలు కరువైపోతున్న దినాల్లో మనం ఎలా ఉండాలంట? ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ కలిగి మనము ఒకరినొకరు మిక్కటముగా అంటే ఎక్కువగా మనము ప్రేమించుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఎలా ప్రేమించుకోవాలి? ఏ ప్రేమ? సహోదర ప్రేమ. ఏ ప్రేమ? ఏం ప్రేమ? సహోదర ప్రేమ. ప్రేమించుకోమన్నారు కదా అని చెప్పి యవనస్తులందరూ రోడ్డు మీద పడిపోయి అబ్బాయిలందరూ అమ్మాయిల్ని, అమ్మాయిలందరూ అబ్బాయిలు ప్రేమించుకోవడం కాదు. ఏ ప్రేమ? పవిత్రమైన ప్రేమ. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ సహోదరుని కూడా అలాగే ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ సహోదరిని కూడా అలాగే ప్రేమించు. సహోదర ప్రేమ కలిగి అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అన్నమాట. ఏ రిలేషన్షిప్ అండి? ఏ రిలేషన్షిప్ చెప్పాలి గట్టిగా. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్తో ఉండాలి. ఆ లవ్ కావాలి సమాజంలో. ఈరోజున ఆ లవ్ లేదు. చాలా భయంకరమైన దినాల్లో మనము ఉంటున్నాం.
ప్రేమిస్తున్నారు, ప్రేమించి ఏం చేస్తున్నారు? ప్రేమిస్తే పర్లేదు, ప్రేమించకపోతే చంపేయడమే. ప్రేమకు ఒప్పుకోకపోతే ఆమెని చంపేస్తాడు, ప్రేమ సక్సెస్ అవ్వాలని ఈడు చచ్చిపోతున్నాడు. ఏంటి ఉపయోగం చెప్పండి? తల్లిదండ్రులకి క్షోభ మిగిలిస్తున్నారు, సమాజానికి ఒక తప్పుడు అభిప్రాయాన్ని మిగిల్చేస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ కడవడి దినాల్లో దినములు చెడ్డవి గనుక మీ సమయాన్ని పోనీయకుండా మీ సమయాన్ని సరైన మార్గంలో మీరు ఉపయోగించండి. ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యత కలవో వాటిని మీ మనసులో ఉంచండి. అవి మీకు ఉపయోగపడేవి. అంతేగాని ఇష్టానుసారంగా జీవించేసి మీ సమయాన్ని మీరు వృధా చేసుకొని అజ్ఞానుల వల్లగా అయిపోయి మీరు నశించిపోవడానికి వీలు లేనే లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఈ చెడ్డ దినాల్లో ఇంకా మనం ఎలాగ ఉండాలి? 1 తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేను. ఏంటంట? ఇంకా ఏది? ఈ కడవడి దినాల్లో ఏం సంపాదించుకోవడానికి తొందరపడిపోకూడదు? డబ్బును సంపాదించుకోవడానికి తొందరపడకూడదు. ఈ రోజున చాలామంది కుటుంబంతో సమయాన్ని గడపకుండా బయట దేశాల్లో ఉండిపోతున్న వాళ్ళు లేదంటారండి. డబ్బు సంపాదించుకోవడం కోసం కుటుంబాన్ని ప్రేమించకుండా, బిడ్డలను ప్రేమించకుండా, భార్యను ప్రేమించకుండా, భర్తను ప్రేమించకుండా, దేవుడు వారికి ప్రేమించి ఇచ్చిన ఆ బిడ్డల్ని ప్రేమించుకోకుండా డబ్బు సంపాదించాలని సంపాదనలో పడిపోయి కుటుంబానికి కూడా సమయాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు చాలామంది లేరంటారా? ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. చాలామంది కుటుంబాలు ప్రేమను కోల్పోతున్న కారణం ఏంటో తెలుసా? డబ్బు సంపాదనలో పడిపోతున్నారు. వారి పనుల్లో బిజీ అయిపోతున్నారు. కుటుంబంతో గడపలేని పరిస్థితి, పిల్లలతో గడపలేని పరిస్థితి. ఒకసారి ఒక చిన్న కురవాడు తన తండ్రితో అంటున్నాడు, నానా ఈరోజు నా బర్త్డే కదా, నువ్వు వచ్చినప్పుడు నాకు ఒక మంచి కేక్ తేనానా అన్నప్పుడు ఆ డానీ అన్నా సరేనా తెస్తానులే అని చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అవుతుంది. ఆ కొడుకు ఎదురు చూస్తున్నాడు. మా నాన్న వస్తాడు, మా నాన్న వచ్చినప్పుడు నాకు ఒక బర్త్డే కేక్ తెస్తాడు, మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచేశాను నేను, మా నాన్న రాడు లేట్ అయింది అని చెప్పి ఆ నాన్న కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఈవినింగ్ అయ్యింది. ఆ నాన్న వచ్చే టైం కూడా దాటేసింది. రాత్రి 10 అయిపోయింది కానీ నాన్న ఇంటికి రాకపోయేసరికి ఈ కుర్రోడు వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మామూలుగా అందరితో మాట్లాడి వెళ్ళిపోయారు. అందరూ కూడా. ఈ కొడుకు కూడా చాలా డల్ అయిపోయాడు. మా నాన్న వస్తాడు అనుకున్నా కానీ రాలేదు. ఆ నాన్న ఈ అబ్బాయి పడుకుని పోయే సమయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తల్లి ఏమండి ఇప్పటి వరకు మన అబ్బాయి మీకోసం వెయిట్ చేశాడండి, మీరు కేక్ తెస్తారని అంటే ఆ తండ్రి అంటున్నాడు, పోనియే కేకు ఈరోజు కాకపోతే వచ్చే సంవత్సరం కట్ చేసుకుంటాం, అక్కడ ఉద్యోగమే, ఎక్స్ట్రా అవర్స్ నేను పని చేయకపోతే డబ్బు ఎలా సంపాదిస్తావు అని చెప్పి ఆ భార్య మీద మండిపడి తను కూడా వెళ్ళి తినేసి పడుకుని పోయాడు. ఉదయాన్నే ఆ కొడుకు లేవకముందే మరలా డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడో కొడుకు పడుకున్న తర్వాత మరలా డ్యూటీ నుండి వచ్చేవాడు. ఈ విధంగా కొడుకుకి ఆ తండ్రికి మధ్య రిలేషన్షిప్ చాలా దూరం అయిపోయింది. ఈ కొడుకు ఆ తండ్రి దగ్గర నుంచి ఆశించింది ఏంటో తెలుసా? మా నాన్న నాతో ఉండాలి, నా తండ్రితో నేను ఆడుకోవాలి, నా తండ్రితో నేను కొంత సమయాన్ని గడపాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. కానీ ఏ రోజున కూడా ఆ తండ్రి ఆ కొడుక్కి సమయాన్ని ఇవ్వలేదు. కొడుకు పెరుగుతూ పెద్దవాడయ్యాడు. ఈ నాన్న కూడా తన బిజినెస్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, డబ్బులు సంపాదించాడు, కార్లు సంపాదించాడు, బిల్డింగ్లు కట్టాడు, విల్లాస్ కట్టాడు, కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు, బయట దేశాలన్నీ తిరుగుతున్నాడు. కానీ ఆ కొడుకుతో గడిపే సమయం మాత్రము లేదు. అయితే ఈ కొడుకు యవనస్తుడయ్యే సమయానికి ఒక రోజున హఠాత్తుగా ఆ వ్యక్తికి దగ్గు రావడం స్టార్ట్ అయ్యింది.
దగ్గు రావడం స్టార్ట్ అయితే ఆ దగ్గినప్పుడు తనకి ఆ దగ్గినప్పుడు ఆ కడుపులోంచి బ్లడ్ పడింది కిందకి. బ్లడ్ పడగానే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది తల్లి. అయ్యా, నా కొడుకు దగ్గుతున్నప్పుడు ఆ లోపల నుంచి రక్తం పడింది, ఏమైందో చెక్ చేయండి అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ గారు చెక్ చేశారు. చెక్ చేసి మీ అబ్బాయికి భయంకరమైన రోగము వచ్చేసింది అని చెప్పారు. ఎందుకు ఇలా వచ్చింది అంటే ఆ యవనస్తుడు ఏం మాట్లాడలేదు. ఏమోనండి నాకేం తెలియదని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇంకా దినదిన రోజులు గడుస్తున్న కొద్ది తన ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోతుంది. వీక్ అయిపోతున్నాడు, బలహీనమైపోతున్నాడు. యవనస్తుడు, 30 సంవత్సరాల యవనస్తుడు, తల్లిదండ్రుల చేతికి అంతే యవనస్తుడు వీక్ అయిపోయాడు, బలహీనమైపోయాడు, శక్తిని కోల్పోతున్నాడు. అయితే ఈలోగా వేరే దేశంలో ఉన్న చాలా సంవత్సరాల తర్వాత వేరే దేశం నుండి తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు ఈ కొడుకు వెళ్ళిపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి నాకు ఇంట్లో ఉండబుద్ధి వేయట్లేదని చెప్పి అనారోగ్య స్థితిలోనే బయటకు వెళ్ళిపోతుంటే ఆ తండ్రి వస్తున్నాడు. తండ్రి వస్తుంటే ఆ తండ్రి అంటున్నాడు, మై డియర్ సన్, నేను నీ కోసం వచ్చేసాను రా. ఇప్పటి వరకు ఎంత సంపాదించాలో అంతా సంపాదించాను, ఇక్కడి నుంచి నేను నీతోనే ఉంటాను రా రా అంటే ఆ కొడుకు ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ తండ్రి పక్క నుంచి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతుంటే తండ్రి గట్టిగా రే, నేను వచ్చేసాను రా, నీకోసమే వచ్చాను రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఆగు. నువ్వు చిన్నప్పటి నుంచి నీతో టైం గడపమని చెప్పావుగా, చిన్నప్పటి నుంచి నాన్న నువ్వు కావాలని అడిగావుగా, చిన్నప్పటి నుంచి నాన్న మనం కలిసి ఆడుకుందాం అన్నాగా, ఇదిగో ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను రా, వచ్చేసాను, నీతోనే ఉంటాను, మనం కలిసి టైం స్పెండ్ చేద్దాం రారా అంటే ఆ కొడుకు అంటున్నాడు, నానా బహుశా నీకు ఇప్పుడు టైం దొరికిందేమో నాతో ఆడుకోవడానికి, కానీ నేను నీతో ఆడుకునే అంత టైం నాకు లేదు, నీతో కలిసి కొంత సమయం గడపడానికి నాకు అవకాశం లేదు నాన్న అంటుంటే అలా అడుగుతా, ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నిజమే నాన్న, చిన్నప్పటి నుంచి నీ ప్రేమ కోసం ఎంతో తిరిగాను నేను. నీ ప్రేమ ఎలా ఉంటుంది, నీతో ఎలా సమయం గడిపినప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుంది, ఆ ప్రేమను నేను తెలుసుకోవాలని చెప్పి చాలా ఎదురు చూశాను, కానీ ఏ రోజున కూడా నువ్వు నీ ప్రేమను నాకు చూపించలేదు. అయితే తండ్రి ప్రేమ ఎలాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్స్తో తిరిగాను నేను, ఆ ప్రేమ ఎలాగుంటుందో తెలుసుకుందామని మా ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు వాళ్ళు నాకు ప్రతి వ్యర్థమైన దురలవాటును నాకు నేర్పించారు. మందు తాగడం నేర్పించారు. ఆ ప్రేమ దొరుకుతుందేమో అనుకున్నాను, తాగాను మందు, కానీ ప్రేమ దొరకలే. సిగరెట్ స్మోకింగ్ నేర్చుకున్నాను, పెట్టెలు నేను కాల్చాను, కానీ నీ దగ్గర దొరికే ప్రేమ నాకు దొరకలేదు. ఆఖరికి వేశ్యల దగ్గర కూడా వెళ్ళిపోయిందని ఆ ప్రేమ దొరుకుతుందేమో అని, కానీ ఆ ప్రేమ దొరకలేదు. కానీ నేనే కొని తెచ్చుకున్నాను. ఏంట్రా ఏం మాట్లాడుతున్నాను? అవునా, ఈరోజు నాకు భయంకరమైన వ్యాధి వచ్చింది, ఎయిడ్స్తో నేను బాధపడుతున్నాను. నువ్వు నాకు చూపించలేని ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి ఆ ప్రేమ కోసం పరుగులు తీశాను నాన్న. ఎక్కడ నాకు ఆ ప్రేమ దొరకలేదు. ఇదిగో ఈరోజు నువ్వు వచ్చా అంటున్నావు, నా కుమారుడు నేను నీతో టైం స్పెండ్ చేస్తాను అంటున్నావు. నాకు కావాల్సినప్పుడు నువ్వు నాతో టైం స్పెండ్ చేయలేదు. నాకు ప్రేమ అవసరమైనప్పుడు నీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి, నీ పట్టింపులు పక్కన పెట్టి, నీ డబ్బును పక్కన పెట్టి నాతో సమయాన్ని నువ్వు గడపలేదు నాన్న. ఇప్పుడేమో సమయాన్ని గడుపుతాను అంటున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చావు, కానీ నీతో సమయాన్ని గడపడానికి నాకు ఆయుష్ లేదు, నేను చనిపోబోతున్నాను, నన్ను వదిలే అని చెప్పి కొడుకు వెళ్ళిపోయాడండి. ఆ తండ్రి అక్కడే కుప్పకూలి పడిపోయాడు. అయ్యో, నా కొడుకుకి ఇవ్వవలసిన ప్రేమను నేను ఇవ్వలేకపోయాను. ఈరోజు దేవుని సంఘం ఆలకించు. ఈరోజు నీ బిడ్డలతో నువ్వు ఎంత సమయం గడపాలో అంత సమయం గడుపు. తల్లిగా తండ్రిగా నువ్వు ఎంత సమయాన్ని నీ బిడ్డలతో ప్రేమగా ఉండగలవో అంత సమయం నీ బిడ్డలతో గడుపు. వాడితో మాట్లాడు. వాడు మౌనంగా ఉన్నప్పుడు, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు, ఏదైనా సమస్య ఉందా అడుగు. తల్లిగా నువ్వు తండ్రిగా అడగాలి, ఏ సమస్య ఉందా నీకు, ఏమైంది, ఎందుకు మౌనంగా ఉంటున్నావు, ఎందుకు అటు ఇటు వెళ్ళిపోతున్నావు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అన్నం తినట్లేదు, అడగండి. బయట ఎక్కడెక్కడో ప్రేమల కోసం వెతుకుతున్నారేమో బిడ్డలు, ఒకసారి ఆలోచన చేయండి. తల్లిగా నువ్వు పట్టించుకునే విధంగా నీ కుమారుని నీ కుమార్తెను పట్టించుకోవట్లేదేమో, తండ్రిగా నువ్వు పట్టించుకోవట్లేదేమో, ఆ ప్రేమ వారి మీద చూపించట్లేదేమో, అందుకే వారు బయట ఎక్కడో ఆ ప్రేమ దొరుకుతుందని ఎక్కడెక్కడో తిరుగుతున్నారేమో. ఒకసారి ఆలోచించండి. సమయం అంతా అయిపోయిన తర్వాత
నీ ఒంటిలో శక్తి అంతా అయిపోయిన తర్వాత నీ కుమారుడు నీకు దూరం అయిపోయిన తర్వాత వాడి దగ్గరికి వచ్చి రానా సమయాన్ని గడుపుదామంటే అది అర్థం లేని పని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనవంతులు అవ్వడానికి తొందరపడకండి, కానీ మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు తొందరపడండి. మీ కుటుంబాన్ని కట్టుకోవాలి జాగ్రత్తగా, అది మీకు ఆశీర్వాదం. ఈరోజు మరొక్కసారి దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. ఎవరితో గడిపితే సమయాన్ని నీకు మంచిదో వారితో గడపండి. ఎవరితో సమయాన్ని గడిపితే నీకు జ్ఞానం వస్తుందో వారితో సమయాన్ని గడుపు. ఎవరితో సమయాన్ని గడిపితే నీ యొక్క జీవితాన్ని లేదా నీ భవిష్యత్తుకి ఒక మార్గాన్ని చూపిస్తారో వారితో సమయాన్ని గడుపు. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ పిచ్చి పిచ్చిగా తిరిగే వాడితో నువ్వు సమయాన్ని గడుపుతూ నీ కాలాన్ని నువ్వు వృధా చేసుకోవడానికి వీలు లేదు. అలా చేసేవారిని ఏమంటారో తెలుసా? అజ్ఞానులు. ఎవరంటారు? ఏమంటారు? అజ్ఞానులు. ఈరోజు అడుగుతున్నాను, నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తివా, జ్ఞానము లేని వ్యక్తివా? ఒకసారి ఆలోచించే. ఈ రోజున ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నావా నీ బిడ్డల పట్ల? ఒక విశ్వాసిగా సంఘములో నువ్వు ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నావో బాధ్యతగా? ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా నువ్వు దేవుడి దగ్గర ఎలా ఉండాలో, ఏ మంచి లక్షణాలు కలిగి ఉండాలో ఆ మంచి లక్షణాలు కలిగి ఉంటున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించి. దినములు చెడ్డవి, బహు భయంకరమైన దినాల్లో ఉన్నామండి మనం. మొన్న దినాన ఏం జరిగిందో తెలుసా? గోవాలోని చూసారా? న్యూస్ చూసారా మీరు ఎవరైనా? గోవా బీచ్లోని ఒక ఓడలోని ఒక 120 మంది ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఆ సముద్రం మధ్యకి వెళ్ళేసరికి ఆ ఓడ ఉన్నట్టుండి ఓడంతా మునిగిపోయిందండి. ఓడంతా మునిగిపోయి 2 days బ్యాక్ జరిగిన సంఘటన. నేను మీకు తర్వాత వాట్సాప్లో మీకు షేర్ చేస్తాను, గ్రూప్లో పెడదామని మర్చిపోయాను. ఓడంతా మునిగిపోయింది. కల్లారా చూస్తుండగానే 120 మంది ఒక్కసారిగా జలసమాధి అయిపోయారు. ఎవరైనా అనుకున్నారా జరుగుతుందని? భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైన దినాల్లో నీకు ఆయుష్నిచ్చే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. నీ ప్రార్థనలు ఆలకించి నీ జీవితాన్ని బాగు చేసే దేవుని దగ్గర నువ్వు ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుంది? మన కాలం ఎప్పుడు ముగుస్తుందో మనకే తెలియదు. ఎప్పుడు మనం ఈ లోకయాత్ర ముగించేస్తామో మనకు తెలియదు. ఆ సమయం రాకముందే, ఆ దినము రాకముందే ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నీకు ఇష్టము లేకుండా నేను ఉన్నట్లయితే నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు, నన్ను మార్చండి నాయనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి పాప క్షమాపణ పొందుకొని ఆత్మీయ జీవితంలో ఎదగడము మనకి ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా ఉంది. దినములు చెడ్డవి కనుక మనం ఎలా ఉండాలో ఇంకా చాలా. నేను దినాన దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధి దేవుడు ఇవన్నీ నాకు జ్ఞాపకం చేసి ఇవన్నీ రాయించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి భయంకరమైన దినాల్లో మంచి వ్యక్తులుగా మంచి రోజులు చూసేవారుగా దేవుడు మనందరికీ కూడా అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా ఒకవేళ నీకు ఇష్టం లేకుండా నేను ఉన్నట్లయితే నన్ను క్షమించండి. నా సమయాన్ని నేను వృధా చేసుకుంటున్నట్లయితే నన్ను క్షమించండి. సినిమాలతోనూ షికారులతోనే బయటికి వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో. ఏది క్షేమకరమైందో అది చేయండి. సినిమాలు చూసే బదులు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఫ్యామిలీ అంతా బయటికి వెళ్తారే, కానీ ఏ రోజున ఫ్యామిలీ అంతా కుటుంబంగా కలిసి ప్రార్థన చేయలేదే. కుటుంబంగా ప్రార్థన చేయడం నేర్చుకుందాం, కుటుంబంగా ఆరాధించడం నేర్చుకుందాం, కుటుంబంగా వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకుందాం, కుటుంబంగా దేవుని సన్నిధిలో కనిపించడం మనం నేర్చుకుందాం. అప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే
దేవుని కడుగు ప్రభువా, భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో మేము ఎలా ఉండాలో నీ సేవకుని ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. నీ వాక్యానికి తగినట్టుగా మేముండే కృప మా అందరికీ దయచేవా అని ప్రభు సన్నిధిలో మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసి, ఒకవేళ దేవునికి ఇష్టం లేదు ఏమైనా మన్నా ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభా, నాలో ఈ లక్షణం ఉంది నాయనా, ఇది నన్ను పాడు చేస్తుంది. నా స్నేహితులు నన్ను ప్రేరేపిస్తున్నారు, నేను మా తల్లిదండ్రుల మాటలు నేను వినలేకపోతున్నాను, వారిని గౌరవించలేకపోతున్నాను, నాకంటూ ఒక గుడి లేదు, ఒక గమ్యం లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాను నాయనా, నన్ను క్షమించు. ఒక నూతనమైన జీవితాన్ని నాకు దయచేవా, ఒక నూతనమైన కుటుంబాన్ని నాకు దయచేవా, ఒక నూతనమైన ఆలోచనతో నేను నిండి ఉండుటకు నీ కృపను నాకు అనుగ్రహించవా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా. నీ రక్తంతో నన్ను శుద్ధీకరించండి నాయన. సిలువలో నువ్వు పొందిన గాయముల చేత, సిలువలో నువ్వు పొందిన అయ్యా నువ్వు చిందించిన రక్తము చేత అయ్యా నాకు ఆరోగ్యము, నా మనస్సుకు ఆరోగ్యము దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క చెడు లక్షణాల నుండి నన్ను విడిపించండి తండ్రి. మంచి బిడ్డగా, మంచి కుమార్తెగా, మంచి కుమారుడిగా, బలానమ్మకమైన మంచి దాసుడా అని పేరు, నీ దగ్గర నుంచి మంచి పేరు పొందుకునే బిడ్డగా, సంఘముగా, విశ్వాసిగా, క్రైస్తవునిగా నేనుండుటకు నీ కృపను దయచేవా తండ్రి అని మనం అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటుందిగా.